జరిగిందనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియస్తుంది. ఎందుకంటే బోయింగ్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, బోయింగ్ విమానాలు ఎందుకు ఈ మేరకు దెబ్బతింటున్నాయి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ రెస్క్యూ ఆపరేషన్స్ కి సంబంధించి మాత్రం కొనసాగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విజయ్ రూపాణి మాజీ ముఖ్యమంత్రి ఉండడం కూడా ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దాంతోపాటు ఇంతవరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 240 మంది మరి ముఖ్యంగా భారత్ కి సంబంధించి అతిపెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాలతో బతుకుండే అవకాశం చాలా తక్కువ, అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కారణం అది పేరున తీరు, మరి ముఖ్యంగా ప్రమాదం జరిగిన ఘటన. ఎందుకంటే ఇంతవరకు ఎవరైనా ట్యూన్ అయి ఉంటే కనుక వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాను. 1:10 సంబంధించి బోర్డింగ్ ఆ సందర్భం. ఎస్, మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు కంటిన్యూ అవుతున్నాడు. మనోజ్ గారికి మరి కాసేపట్లో వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళన కలుగుతోంది. ఎయిర్ ఇండియా విమానం ఎందుకు కుప్పకూలిపోయింది అనేది. రైట్ ఒక్కసారి విజువల్స్ చూడండి. రైట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్న విజువల్స్ గమనించండి. ఒక్కసారిగా ఎవరు ఊహించలేదు, ఆ నడి రోడ్డు పైన చెట్టును ఢీకొట్టి ఒక ఇంట్లోకి చొరబడి ఆ ఫ్లైట్ కుప్పకూలిపోవడంతో అటుగా వెళుతున్నటువంటి నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ జనం ఎలా పరుగులు పెడుతున్నారు చూడండి. అంతా ఒక్కసారిగా భయభ్రాంతం కూడా, ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఒకడక్కడ డైరెక్ట్గా చూస్తూ ఉంటే ఒక నివాసం కూడా కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది, ఒక గోడ కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు గమనించండి. పూర్తిగా నడి రోడ్డు పైన ఒక స్ట్రీట్స్ లా ఉన్నాయి, అవి మేఘాళ్ నగర్ సంబంధించినటువంటి విలేజ్ అది. సో అక్కడ ఈ ప్రమాదం జరిగింది. సో ఒక్కసారి ఇక్కడ కుప్పకూలిపోవడంతో వారంతా పరుగులు పెట్టారు చూడండి. అక్కడ స్థానికులంతా కూడా రివర్స్లో వెళ్ళిపోవడం, పరుగులు పెట్టడం, వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఒక్కసారిగా వెంటనే వారంతా కూడా హుటాహుటిన అంబులెన్స్లకి, ఫైర్ ఇంజిన్లకి కాల్ చేయడం స్టార్ట్ చేశారు. సో సుమారుగా 242 మందితో వెళ్తున్నటువంటి ఆ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అనేది చాలా ఆందోళన కలిగించింది. రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు ఒక్కసారిగా కుప్పకూలిపోయే దృశ్యాలని. మీరు 2 బాక్స్లో గమనించండి. మొదటి బాక్స్లో ఆ విమానం కుప్పకూలిపోతున్న దృశ్యాలను మీరు చూస్తున్నారు. ఇక రైట్ సైడ్ బాక్స్లో కుప్పకూలిపోయిన తర్వాత ఆ గ్రౌండ్ నుంచి, అంటే ఎక్కడైతే ఆ విమానం కుప్పకూలిపోయిందో ఒక చెట్టు దగ్గర మంటలు ఎగిసి పడుతున్నాయో, ఒక ఇంట్లోకి ఆ విమానం చొచ్చుకు వెళ్ళిందో, నోస్ భాగం బయటికి వచ్చేసిందో, అదంతా కూడా లైవ్ దృశ్యాల్లో మీరు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ చూస్తున్నారు. అయితే ఈ ఘటన పైన అటు ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ ఘటన పైన చాలా దిగ్భ్రాంతి గురి చేస్తోంది. ఈ ఘటన చాలా బాధాకరం. సో ప్రస్తుతం అయితే మా ఫోకస్ అంతా కూడా అక్కడ జరిగిన ఘటన పైన వెంటనే అఫెక్టెడ్ పర్సన్స్ అందరూ కూడా హాస్పిటల్కి తరలించడం, వారికి సరైనటువంటి మెరుగైనటువంటి చికిత్స అందించడం లక్ష్యంగా ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే దీనిలో పైలట్స్ కూడా చాలా ఎక్స్పర్ట్స్గా తెలుస్తోంది. సో కెప్టెన్ సుమిత్ సబర్వాల్ 8200 కిలోమీటర్ల ఫ్లై చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. తన కో పైలట్ కూడా సుమారుగా 1100 అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇద్దరు కూడా చాలా బాగానే ఉన్నవారు. కానీ ఏం జరిగిందని తెలియదు. అయితే ఇక్కడ సమయం మనం చూస్తుంటే కనుక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, సో ఎలా వెళ్ళాలి, టేక్ ఆఫ్ తీసుకోవాలా వద్దా, ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలనేది మన పైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది ఏ ఫ్లైట్ అయినా కూడా. అయితే కొద్దిసేపు పాటుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క ఆదేశాలను పాటిస్తూనే వెళ్ళింది. సుమారుగా 1:15 వరకు కూడా వారి ఎయిర్ ట్రాఫిక్ ఏటీసీ యొక్క ఫాలోవర్స్ గైడ్ లైన్స్ని ఫాలో చేస్తూ వెళ్ళారు. కానీ ఉన్న పలంగా ఒక్కసారిగా 1:17 సమయానికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క ఆదేశాలు పాటించలేదు, తనకి సమాచారం లేదు, కమ్యూనికేషన్ కట్ అయిందట. వెంటనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఈ యొక్క ఘటన ఆందోళన కలిగిస్తోంది. దాంట్లో ప్రజెంట్ ఘటన పైన చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు. సో అటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా చీఫ్ సెక్రటరీతో కాంట్రాక్ట్ అయ్యారు. సో గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేయండి, అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి వెంటనే అందరినీ కూడా ఆసుపత్రులకు తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయండి, మార్గం సుగమం చేయండి. సో వారందరూ కూడా వెళ్ళిపోవడానికి మార్గం సుగమం చేయండి, వారందరినీ ఇమీడియట్గా హాస్పిటల్ తరలించడం కోసం అన్ని ఏర్పాట్లు చేయండి అన్నట్టుగా వారంతా చెప్తున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీతో పంచుకున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు అయింది, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని వేగంగా మీరు అందుకోవచ్చు. దాంట్లో చూడండి 215 మంది పెద్దవాళ్ళు ఉన్నారు, 11 మంది పిల్లలు ఉన్నారు. సో మొత్తం మీద 230 మంది సామాన్య ప్రయాణికులు ఉన్నారు. సో 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు. పైలట్స్ సంబంధించిన వివరాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను నేను. రైట్, ప్రెసెంట్ అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ని నిలిపేసినట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం విమానయాన సేవలు రద్దు చేశారు. దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి ఈ ప్రమాదం కారణంగా అక్కడ ఏరోప్లేన్ సేవలు నిలిపేశారు కొద్దిసేపు పాటుగా. సో తాత్కాలికంగా సస్పెన్షన్ గురి చేసినట్టు తెలుస్తోంది. సో ఒకసారి ఈ విజువల్స్ చూడండి. ఈ విజువల్స్ సంబంధించి ఒకసారి డైరెక్ట్ గా మీకు
విజువల్స్ సంబంధించి చూస్తుండండి, ఆ డెబ్రిస్ మొత్తం కూడా కాలిపోతున్నాయి. విడివిడిగా తునకనటువంటి ఆ ముక్కలు మొత్తం కూడా మంటలో చిక్కొని కాలి బూడిదవుతున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ ని మీరు చూడండి. पूरे ही गए होंगे कोई చూడండి ఆ విజువల్స్ గమనించండి. రైట్ సైడ్ లో ఒక్కసారిగా కుప్ప కూలిపోయిన తర్వాత సంఘటనా స్థలానికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉంటే హృదయ విదారకమైన దృశ్యాలు బయటపడుతున్నాయి. అక్కడ కనీసం అది విమానం అన్నట్టుగా కూడా కనిపించలేదు. అక్కడ విడిపోయినటువంటి భాగాలను చూసి ఇదంతా ఒక స్క్రాప్ చెత్త విమాన యొక్క ఐరన్ మెటీరియల్ అంతా ఉంటుంది కదా, అటువంటి ఒక మెటీరియల్ కనబడుతోంది కదా, అంతా కూడా విమానమే తునకలైపోయింది. కనీసం అది విమానం అనేటువంటి గుర్తుపట్టేటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. సో అక్కడ చూడండి ఆ విడిభాగాల్లో కనిపిస్తున్నటువంటి ఆ డెబ్రిస్ అంతా కూడా విమానానికి సంబంధించినవే. సో విమానం యొక్క భాగాలు ఈ రకంగా తునకలైపోయాయి అంటే నిజంగా అక్కడ ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి తలుచుకుంటే నిజంగా బాధేస్తోంది. హృదయ విదారక ఘటన. సో ఇప్పటివరకు అయితే మనకు చాలా పైన దృశ్యాలు వచ్చాయి, కానీ ఎప్పుడైతే ఇక్కడ మనకు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన ఇక్కడ గ్రౌండ్ దృశ్యాలు మనం గమనిస్తూ ఉన్నామో, సో అది చూడండి ఒకసారి. చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలను మీరు గమనిస్తున్నారు. ప్లేన్ మొత్తం తునకలైపోయింది. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ లేదు. సో చాలా క్లియర్గా 242 మంది యొక్క పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఇక్కడ కేవలం ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళే కాదు. ఇక్కడ చూడండి ఆ నోస్ భాగం బయటకు వచ్చేసింది. ఒక బిల్డింగ్లో నుంచి ఆ నోస్ భాగం బయటకు వచ్చేసింది, చొచ్చుకు వెళ్ళింది. అది ఆ ఫ్లైట్ మొత్తం కూడా ఒక చెట్టును ఢీకొని నోస్ భాగం బయటకు వచ్చిన తర్వాత మంటల్లో పూర్తిగా ఆ భాగం అంతా కూడా తునకలైపోయింది. మంటల్లో అగ్నికి ఆహుతి అయిపోయింది. సో ఇక్కడ విమానం యొక్క పరిస్థితి ఇలా ఉంటే అందులో ప్రయాణించే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వైపుగా వెళ్ళవలసినటువంటి ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఎయిర్ ఇండియా 7878 డ్రీమ్ లైనర్ బోయింగ్ విమానం ఇది. సో 1:17 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 1:17 సమయంలో ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక్కసారిగా ఒక విలేజ్ ప్రాంతానికి వెళ్ళిపోయి చాలా తక్కువ హైట్తో ప్రయాణించి ఒక్కసారిగా అక్కడ కుప్ప కూలిపోయిన ఘటన చాలా కలిచివేసింది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎటువంటి మరణాలు సంభవించాయో అని తలుచుకుంటేనే కాస్త భయాందోళనగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ చూడండి. సో విమానమే అంత తునకలైపోయిందంటే అక్కడ సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. సో 1996లో సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ సంబంధించింది, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఆ విమాన కొలిజన్ ఎదురెదురుగా ఢీకొన్న ఈ ప్రమాదంలో సుమారుగా 350 మంది ప్రయాణికులు మరణించారు. అయితే దాని తర్వాత అతిపెద్ద విమాన ప్రమాదంగా ఇది నమోదయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఎక్కడ చూసినా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలే కనబడుతూ ఉన్నాయి. ఒక్కసారిగా అందరూ కన్నీరు ముందుగా విలపిస్తూ ఉన్నారు. సో ఈ ప్రమాదంలో ఏం జరిగి ఉంటుందనేది ఇంకా తెలియడం లేదు. సో ప్రజెంట్ అక్కడికి అంబులెన్సులు చేరుకుంటున్నాయి, వందల సంఖ్యలో అంబులెన్సులు చేరుకుంటున్నాయి. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు, ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని ఆరాధిస్తున్నారు. ముఖ్యమంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరాధిస్తున్నామంటున్నారు. డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ టీంని అక్కడికి లాంచ్ చేశారు. సో 12 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. చాలా దట్టమైనటువంటి ఆ పొగలని కమ్ముకున్నటువంటి ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. విమానానికి సంబంధించి పూర్తిగా అక్కడ చెల్లాచెదరైపోయి తునకలైపోయి ఆ విడిభాగాలన్నీ కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ఆ మంటల్లో కాలి బూడిదవుతున్నాయి. ఎటు చూసినా కూడా ఒక కన్నీటి పర్యంతమైనటువంటి దృశ్యాలే గమనిస్తున్నాం. సో చిన్నారులు ఉన్నారు, 11 మంది చిన్నారులు ఉన్నారు. సుమారుగా 217 మంది పెద్దవాళ్ళు ఉన్నట్టు తెలుస్తోంది. దాంట్లో 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు. సో వారికి సంబంధించి పైలట్స్ వివరాలను కూడా చెప్పాను ఇప్పుడు మీకు నేను. సో పైలట్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పైలట్స్ ఉన్నారు. సుమిత్ సబర్వాల్ సుమారుగా 8200 గంటల పాటుగా ఆయన తన ఎక్స్పీరియన్స్గా తెలుస్తోంది. మరోవైపుగా కో పైలట్ కూడా ఎక్స్పీరియన్స్డే, కానీ ఏం జరిగిందని తెలియడం. అయితే ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చెప్తున్న ప్రకారంగా తనకి సుమారుగా 1:15 14 నిమిషాల వరకు కూడా తనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళ తమ గైడ్లైన్స్ని పాటించారు. కానీ వెంటనే ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్తో సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఓవర్ టు యు. మనోజ్, మీరు అన్నట్టుగా గ్రీన్ ఛానల్ కి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రెస్క్యూ ఆపరేషన్స్ ని కూడా వేగవంతం చేయడం జరిగింది. ఎవరైనా అక్కడ ఉన్నారా, ఎవరైనా బ్రతుకుంటే కనుక వెంటనే అక్కడికి చేరుకోవడం జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, స్టేట్ కి సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కావచ్చు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. వైద్య సహాయక బృందం అక్కడికి చేరుకుంది. ఘటనా స్థలానికి